అందరికీ వందనాలు. మన ప్రేమతో ఆనందించినటువంటి మరి దేవ సేవకురాలు మరి జన సందర్భంలో వచ్చినటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవత దేవుడు గడిచినటువంటి ఇలాంటి కాచి కాపాడు భద్రపరిచి మరి ఈ నెలలో చివరి వారంలో మరి దేవత దేవుడు స్థుతించేటువంటి భాగ్యం ఇచ్చిన దేవత దేవుడికి మేము కలుగునాక మరి వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి తండ్రి ఇంతవరకు పాటల ద్వారా సాక్షుడు ద్వారా స్థుతి ఆరాధన ద్వారా స్థుతించి మేము వచ్చిన వందనాలు ప్రభావ. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడుచుండగా ప్రభు నన్ను మిసిరి చోటు వరకు పరచుకొని ప్రభు నీ బిడ్డకి వాక్యం అవసరం అవుతుంది. అటు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతాను నీకు వందనాలు. మా ప్రభావం ఎత్తబోయే వాక్యం అర్థమైనటువంటి వచనాలు పని నూరంతలుగా పనిచే భాగ్యం దయచేయండి. ఈ ప్రభావం మీద గల చెవులు ప్రేమ గల మనసు మీ బిడ్డలకి దయచేస్తాను ప్రభావం. ఆశగల పనులు తృప్తిపరిచే గొప్ప దేవుడు ఈ ప్రభుత్వం ఆశతో ఎదురు చూస్తుండగా మీరే తృప్తిపరిచి మా ప్రభుడు రక్షకుడైన క్రీస్తు వారి పేరు ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే వినయానికి గర్వానికి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే వినయం గల వ్యక్తుల్ని దేవుడు ఎలాగా హెచ్చిస్తాడు, గర్వంతో ఉన్నటువంటి వారి దేవుడు ఎలాగా మరి అణచివేస్తాడనేది మనం చూద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించినటువంటి మరి సామెతల గ్రంథము 3 వ్యక్తులు రచించారు. మరి లెమూయేలు, ఆగూరు, సొలొమోను ఈ 3 కూడా ఈ గ్రంథాన్ని రచించారు. ఇందులో 31 అధ్యాయాలు ఉన్నాయి, 915 వచనాలు ఉన్నాయి. ఈ సామెతల గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వివరించేటువంటి సామెతలుగా ఉన్నాయి. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథంలో చాలా సందర్భాల్లో వినయం గురించి గర్వం గురించి కొన్ని మాటలు రాసి ఉన్నారు. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. అహంకారం వెంబడి అవమానం వచ్చును, అహంకారం వెంబడి అవమానం వచ్చి. అహంకారం అంటే గర్వం. ఏ వ్యక్తి దగ్గర అయితే అహంకారం ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా అవమానించబడతాడు. గర్వము కొన్ని రోజుల వరకే పనిచేస్తుంది. తర్వాత గర్వం వలన ఏమవుతుందంటే మనం పడిపోతాం. తర్వాత మనకు అవమానం అనేది ఎదురవుతుంది. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము గర్వము వలన చూడండి. ఇక్కడేమని వాక్యం అంటే గర్వము వలన జగడమే పుట్టినట్టు. ఏ వ్యక్తులైతే గర్వం ఉంటుందో అక్కడ జగడం అనేది పుడుతుంది. ఎందుకనంటే 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరికి కూడా గర్వం ఉందనుకోండి. ఒకడేమంటాడంటే నేనే గొప్ప అంటాడు, లేకపోతే నాకు మించిన లేడని చెప్తాడు. అవతల వ్యక్తి కూడా ఏమంటాడు, నాకు నేనే గొప్ప అంటాడు. ఇద్దరికి మధ్యన నువ్వంతంటే నేనంతా అని ఒకరికొకరికి అక్కడ గొడవ జగడం పడుతుంది. గొడవలకి కారణం తీస్తారు. అందుకనే గర్వము ఉన్న చోట జగడం అనేది పడుతుంది. అంటే గొడవలు అనేది వస్తాయి, గొడవలకి దారి తీస్తుంది గర్వం అనేది. అలాగే 15వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడాలి. చూడండి, దేవుడు వాక్యం ఏమని తెలుస్తుందంటే ఘనతకు ముందు వినయముండు. ఒక వ్యక్తి హెచ్చించబడ్డాలంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే వినయం అనేది ఉండాలి. అందుకనే ఒక వ్యక్తి హెచ్చించబడ్డాడంటే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగాడంటే దానికి కారణం ఏంటంటే ఆయన హెచ్చించబడటానికి ముందు ఆయన చూపించినటువంటి వినయము ఉంది కనుక ఆయన హెచ్చించబడతాడు. అందుకనే ఘనతకు ముందు వినయం ఉండును. ఒక వ్యక్తి హెచ్చించబడ్డాడంటే దానికి ముందు ఆయన చూపించినటువంటి వినయమే ఆయన హెచ్చింపబడ్డానికి కారణంగా కనబడుతుంది. అలాగే 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. చూడండి, నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం. ఒక వ్యక్తి పడిపోయాడంటే
ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి దిగజారిపోయాడంటే, కింద స్థాయికి పడిపోయాడంటే దానికి కారణం ఏంటంటే గర్వం. గర్వం ఉండటం వలన ఆ వ్యక్తి తగ్గించబడతాడు. గర్వం ఉండటం వలన ఆయన నాశనానికి కారణం తెస్తాడు. ఘనతకు ముందేమో వినయం ఉంది, మరి నాశనానికి ముందేమో గర్వం అనేది ఉంది. అలాగే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. చూడండి, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. అంటే ఎవరైతే గర్వంతో పైకి లేస్తారో వాళ్ళు అణిచివేయబడతారు. కనుక ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. వినయం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఆ వ్యక్తి హెచ్చించబడతారు. గర్వంతో ఎవరైతే నటిస్తూ ఉంటారో వారు తగ్గించబడతారు. కనుక వినయం అనేది మనకి ప్రతి మనిషికి అవసరం. ఇక్కడ గర్వంతో నటించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన హృదయంలో గర్విస్తాడు. గర్వించిన వెంటనే దేవుని యొక్క వాక్కు అక్కడ సెలవిస్తుంది. ఏంటంటే 7 కాలాల పాటు నువ్వు అడవి జంతువుల మధ్యన గడ్డి వేస్తావు అని చెప్పేసి దేవుని వాక్కు అప్పుడే వినబడుతుంది. ప్రజలందరూ కూడా ఆయన్ని తరుముతారు. ఆయన అడవి జంతువుల మధ్యన గడ్డి వేస్తాడు. తర్వాత ఆయన బుద్ధి తెచ్చుకుంటాడు. బుద్ధి తెచ్చుకున్న తర్వాత మరలా దేవుడు మునుపన్న దానికంటే మరీ అత్యధికముగా దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఆ రాజు తెలుసుకుంటాడు, గర్వంతో నటించేవారు నువ్వు అల్పశక్తుడు అయ్యా అని చెప్పి ఆయన తెలుసుకుంటాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీ ప్రకటన. నీ రాజ్యము నీ ఎద్దరు కలిగిపోయాను. తమ ఎద్దరు నీ మనుషులు నీకు తగ్గదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. పశువుల వలె గడ్డి వేసుకు. సర్వోన్నతము దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయింది. ఆయన ఎవరికి దాని అనుగ్రహింపదు చేయించుకుని వారికి అనుగ్రహించినని. ఆ సమయమందు నా బుద్ధి నాకు వచ్చెను. రాజ సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చుని. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నాయనియు గర్వముగా నటించు వారిని ఆయన అనపశక్తులననియు ఆయనను స్తుతించుతూ కొనియాడుచు కనపరచుచున్నాను. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన హృదయంలోని మనసులో అనుకుంటున్నాడు గర్వంతో, ఈ బబులోనటువంటి ఈ మహావిశాల పట్టణాన్ని నేను కదా కట్టించింది, ఇది నా చేతి పని కాదని చెప్పేసి, ఇది నా బలాతిశయం కాదని చెప్పేసి తనలో తాను మరి గర్వముతోటి మనసులో అనుకుంటా ఉన్నాడు. అనుకుంటా ఉంటే దేవుని యొక్క వాక్కు అక్కడ వినపడింది. రాజగురు నెబుకద్నెజరు, నీకు ఇదే ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి వెళ్ళిపోతుంది, ప్రజలు నిన్ను తరుగుతారని చెప్పేసి దేవుని వాక్కు వినపడగానే ఆ క్షణమందే ప్రజలందరూ కూడా ఆయన తరిమిన తర్వాత మరి అడవి పశువుల మధ్యన మరి గడ్డి వేస్తూ ఉంటుంటే ఆయన బుద్ధి ఆయనకి మరలా వచ్చింది. మరలా రాగానే ఆయన బుద్ధి ఆయనకి మరలా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన రాజ్యము మరలా ఆయన చేతికి అప్పగించబడి మరలా స్థిరపరచబడి మరీ ఎక్కువ ఘనత పొందాడు. అప్పుడంటున్నాడు, గర్వముతో నటించే వారిని నీవు అల్పశక్తుడిపై ఉన్నావని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి ఆయన స్తుతించుచు కొనియాడుతూ కనపరుస్తాడు. రాజు ఎప్పుడైతే ఆయన మనసులో గర్వించాడో వెంటనే మరి ప్రజలందరూ కూడా తరిమేశారు. అడవి జంతువుల మధ్య గడ్డి వేస్తా ఉన్నాడు. కానీ మరలా ఎప్పుడైతే అతనికి బుద్ధి మరలా వచ్చిందో, ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో ఎవరైతే గర్వంతో నటిస్తారో వారి దేవుడు
అణిచివేస్తాడని చెప్పి ఆయన బుద్ధిపూర్వకంగా తెలుసుకున్న తర్వాత దేవుడు మరలా ఆయన రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించి మరలా ఆయన్ని మరీ ఎక్కువగా ఘనత పొందేటట్టు దేవుడు స్థిరపరిచున్నాడు. కనుక ఎవరైతే గర్వముతో నటిస్తారో దేవుడు వారిని అణిచివేస్తాడు. ఇక్కడ నెబుకద్నెజరు రాజును మనం చూస్తున్నాం. ఆయన గర్వించాడు, హృదయంలో గర్వించి మరి తరిమి వేయబడ్డాడు అడవి జంతువుల మధ్యకి. కనుక తర్వాత మరలా బుద్ధి వచ్చి తెలుసుకున్న తర్వాత దేవుడు మరలా ఆ రాజ్యాన్ని స్థిరపరిచి మరీ ఎక్కువ ఘనత పొందేవాడిగా దేవుడు చేసి ఉన్నాడు. కనుక ఈరోజు ఒకవేళ మనలో తెలియనటువంటి గర్వము మనకి పెరిగిపోతాయి, దేవాతి దేవుడు ఖచ్చితంగా అణిచివేస్తాడు. మనకున్నటువంటి డబ్బును బట్టో, లేకపోతే మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో మనము ఎప్పుడు కూడా గర్వించకూడదు. ఎప్పుడైతే గర్వం మన హృదయంలో గర్వం అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా మనం అణిచివేయబడతాం. మనం ఎప్పుడైతే వినయ మనసుతో ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఘనతకు అర్హులుగా చేస్తాడు. కనుక ఈ రాజును చూస్తున్నాం, గర్వించాడు, తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరీ ఎక్కువ ఘనత పొందేటువంటి వ్యక్తిగా చేసి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచి ఉన్నాడు. కనుక మనం అన్ని విషయాల్లో కూడా గర్వం అనేది మన హృదయంలో లేకుండా తగ్గించుకొని మనం ఉండాలి. అలాగనే మరి యొక్క రాజు కోసం మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు మొదలైన వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకర్య. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్యంతరి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుని అతన్ని వర్ధిల్లజేసెను. ఇక్కడ ఉజ్జియా రాజు కోసం మనం చూస్తాం. ఉజ్జియా మరి అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతను హెచ్చించబడ్డాడు. మరి 16 ఏళ్ల వయసులో రాజుగా పరిపాలన చేయడానికి ఆయన ఎన్నుకోబడ్డాడు, అధికారంలోకి వచ్చాడు. 52 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి రాజు ఉజ్జియా 16 ఏళ్ల వయసులో, అతి చిన్న వయసులోనే రాజుగా ఎన్నుకోబడి రాజుగా పరిపాలనలోకి వచ్చి 52 సంవత్సరాలు యెరూషలేములో మరి రాజుగా పరిపాలన చేశాడు. మరి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలా ఉన్నాయంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా ఆయన పేరు వినబడుతుంది. చూడండి 16వ వచనం ఒకసారి చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా 15వ వచనం కూడా ఒకసారి చదవండి. మరియు అతడు అంబులనేమి అంబులనేమి పెద్దల రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులలో ఉంచెను. అతడు స్థిరపడబడుకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతని కీర్తి చాలా దూరముగా వ్యాపించింది. చాలా పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. అతని పేరు చాలా గొప్పగా వినబడుతుంది. ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా చాలా దూరము వ్యాపించింది. ఎంత గొప్పగా స్థిరపరచబడ్డాడు. 16వ వచనం చూస్తే అక్కడ హృదయమందు మనసులో గర్వించాడు. అన్ని విషయాల్లో స్థిరపడిపోయిన తర్వాత హృదయంలో గర్వించి మరి యాజకులే తప్ప మరి ఎవరు కూడా చేయనటువంటి పని చేయడానికి మరి ధూపం వేయడానికి మరి అక్కడికి వెళ్తాడు. అక్కడ యాజకులందరూ కూడా ఆయన ఆపుతారు. ఇది నీ పని కాదు, దీన్ని చేయడానికి ప్రత్యేకించబడినటువంటి వారు మరి లేవి గోత్రంలో యాజకులు అంటారు. మరి యాజక ధర్మాన్ని జరిగించేది వాళ్ళు. సో ఇది నీ పని కాదని చెప్పేసి అతనికి చెప్పినా కూడా అతను వినిపించుకోకుండా అతని హృదయంలో ఎలా ఉందంటే నా పేరు ప్రఖ్యాతులు ఈ ఊరి నుంచి ఆ ఊరు దాకా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను కదా, నాకు పేరు ఉంది కదా, ఇంక నేనంటే ఇంకని చెప్పేసి దేవునికి ధూపం కూడా నేనే వేసేస్తానని చెప్పేసి అతని హృదయంలో గర్వం వచ్చేసింది. యాజకులు
యాజకులు తప్ప ఇంకెవరు చేయకూడనటువంటి పని చేయడానికి అక్కడ పూనుకొన్నాడు. అక్కడ యాజకులందరూ కూడా మరి ఆపుతారు, బలవంతం చేస్తుంటే వాళ్ళ మాట లెక్క చేయకుండా మరి లోపలికి వెళ్తాడు ధూపం వేయడానికి. అయితే దేవుడు అతన్ని ముట్టుతాడు. కుష్టి రోగంతో మొత్తగానే నొసటి మీద కుష్టి రోగం కలుగుతుంది. అప్పుడు అతనికి తెలుస్తుంది దేవుడు నన్ను ముట్టాడు అని చెప్పేసి. వెంటనే మరి జనం వచ్చి అతను లాక్కొని వెళ్ళిపోతారు. తర్వాత ఒక గదిలో అతన్ని ఉంచుతాడు. చూడండి కిందకి చదువు. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండేది. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకింపగా ఒక ఇంటిలో నివసించుచుండేది. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుచుండేది. ఇక్కడ ఈ ఉజ్జియా రాజు చనిపోయేంత వరకు కూడా కుష్ఠరోగము తగ్గలేదు. ఒక ఇంటిలో అతన్ని ప్రత్యేకంగా పెట్టేశారు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఎలాగైతే మరి క్వారంటైన్లో పెట్టారో, ప్రత్యేకంగా పెట్టారో సెపరేట్ చేసి, అలాగే ఈ రాజుని కూడా కుష్ఠరోగం అంటే ఆ దినాల్లో చాలా అంటరాని వాళ్ళలాగా చూసేవారు కుష్ఠరోగులు. ఇప్పుడు కూడా మన దేశంలో మరి ఒరిస్సా వంటి ప్రాంతాల్లో కుష్ఠరోగుల్ని మరి చాలా హీనంగా చూస్తాం. కనుక ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిందంటే చాలా హీనంగా చూసేటువంటి పరిస్థితి. కనుక ఈ రాజు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచాడో, ఒకవేళ రాజు వెళ్తుంటే రాజుగారిని చూసి మరి సంతోషపడేటువంటి వ్యక్తులు, రాజుగారిని కలవడానికి వచ్చేటువంటి వ్యక్తులు అనేక మంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన తర్వాత అతన్ని ఒక రూమ్లో సెపరేట్గా ఒక గదిలో ఉంచేశారు. కనుక ఈ రాజు ఏం చేశాడంటే గర్వించాడు. అన్ని విషయాల్లో స్థిరపడిపోయిన తర్వాత మరి గర్వించిన తర్వాత మరి అక్కడ కుష్ఠరోగం వచ్చింది. మరి అంటరాని వాళ్ళగా ఒక ఇంటిలో పెట్టుకున్నారు. అక్కడ మరణించేంత వరకు కూడా ఆ కుష్ఠరోగం అనేది తగ్గలేదు. కనుక ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి, లేకపోతే మంచి గృహాలను ఇచ్చి, మంచి వాహనాలు ఇచ్చినప్పుడు, మనం అన్ని విషయాల్లో స్థిరపరచబడుతున్నప్పుడు ఒకవేళ మనలో తెలియనటువంటి గర్వం వస్తుందేమో. ఇక్కడ రాజు అయినటువంటి ఉజ్జియాను బట్టి మనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతడు ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. కానీ ఎప్పుడైతే హృదయంలో గర్వం వచ్చేసిందో అతడు పడిపోయాడు. తర్వాత కుష్ఠరోగం అనేది వచ్చేసి మరి ఎవరో కూడా పట్టించుకునేటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు. కనుక మరణించేంత వరకు కూడా ఆ యొక్క కుష్ఠరోగంలో తగ్గలేదు. ఆ కుష్ఠరోగంతో అతడు మరణించి ఉన్నాడు. కనుక ఒకవేళ మనం అన్ని విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చిస్తామంటే తెలియని గర్వం ఒకవేళ మనకు వస్తుందేమో. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి ప్రభా నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇచ్చేవాయి, నీకు స్తోత్రమని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేకపోతే మంచి గృహాన్ని నీకు ఇచ్చాడేమో, ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి ప్రభా ఇదిగో తండ్రి మంచి గృహాన్ని ఇచ్చినప్పుడు నీకు స్తోత్రం, లేకపోతే మంచి వాహనాన్ని ఇచ్చావయ్యా నీకు వందనాలు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనము ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని యందు కనిపెడతామో దేవుడు ఇంకనూ గొప్ప స్థాయికి మనల్ని హెచ్చిస్తాడు. కనుక మనం ఏ స్థితిలో నుండి మనం పైకి వచ్చామో ఆ స్థితిని మనం గుర్తించుకోవాలి. మనకి జ్ఞాపకం ఉండాలి. దేవుడు కింద స్థాయి నుంచి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాడా, ఆ స్థాయిని బట్టి దేవుని స్తుతించి ప్రభా నేను ఎక్కడో దీనుడిగా దరిద్రుడిగా ఉన్నప్పుడు ఆ స్థాయి నుంచి నేను లేవనెత్తవయ్యా నీకు వందనాలని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే దేవుడు నిన్ను ఇంకనూ గొప్పగా హెచ్చిస్తాడు. కనుక మనం ఏ స్థితిలో నుండి లేవనెత్తబడ్డామో ఆ స్థాయి మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. కనుక అన్ని విషయాల్లో మనం తగ్గించుకుని ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం హెచ్చించబడుతుంది. కనుక అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కునుడు ఘనతలుందును. కనుక వినయముతో ఎవరైతే ఉంటారో వారు ఘనత పొందుతారు. ఘనతకు అర్హులుగా దేవుడు మారుస్తాడు. ఎవరైతే గర్వముతో నటిస్తూ ఉంటారో అక్కడ నెబుకద్నెజరు రాజుని చూస్తున్నాం, ఆయన పడిపోయాడు. తర్వాత మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభా నిజంగా నీవు గర్వంతో నటించే వారిని అల్పశక్తుడు అయినవయ్యా అని చెప్పేసి బుద్ధిపూర్వకంగా తెలుసుకుని అతని బుద్ధి అతనికి రాగానే దేవుడు మరలా అతని రాజ్యాన్ని విస్తరపరిచి మరీ ఎక్కువ ఘనత పొందేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. కనుక ఒకవేళ మన హృదయంలో తెలియని గర్వం వస్తుందేమో ఆలోచన చేయండి. గర్వం వల్ల ఎప్పుడు కూడా జగడమే పుట్టినన్నాడు. గర్వము పడిపోవడానికి ముందు గర్వము నడుస్తుంది, హెచ్చించడానికి ముందు వినయము నడుస్తుంది.
ఇస్తుంది. కానీ ఒక ఘనతకు అర్హుడుగా మార్చబడ్డాడంటే అతను చూపించినటువంటి వినయం విధేయతలే అతన్ని హెచ్చించే. కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనలో ఎటువంటి గర్వం వచ్చినా మరి దేవుడు దాన్ని అణిచేటువంటి వాడే ఉన్నాడు కనుక మరి తగ్గించుకొని మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే లోక సువార్త 18వ అధ్యాయము లోక సువార్త 18వ అధ్యాయం 9-10 వచనం. ఆమె నీతిమంతులమని తమకు నమ్ముకొని ఇతరులను ధృవీకరించి పనులతో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు మోసం చేయించు నా సంపాదన అంతటిలో 10 చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు పరిగెత్తకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని చెప్పాను. ఇక్కడ దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఇక ప్రభా, నేను చోరుల వలె, అన్యాయస్తుల వలె, లోకుల వలె, వ్యభిచారుల వలె నేను లేను. ఇగో ఇక్కడ సుంకరి వలె కూడా నేను లేను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నేను కష్టపడినటువంటి దాంట్లో నుండి 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను అని చెప్పేసి తనలో తాను హెచ్చించుకుంటున్నాడు. తనలో తాను హెచ్చించుకొని మరి ఇతరులతో పోల్చుకుంటున్నాడు. అయితే సుంకరి వల్ల నేను లేని ప్రభా అని చెప్పేసి తనలో తాను హెచ్చించుకుంటున్నాడు. సుంకరి అయితే ఏమంటున్నాడంటే, ప్రభా, ఆకాశం వైపు నా కన్నులెత్తి చూచుటకైనా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, పాపినైనా నన్ను క్షమించవా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వీరిలో ఎవరు నీతిమంతుడిగా కనిపించాడంటే దేవుని దృష్టికి మరి సుంకరి నీతిమంతుడిగా కనిపించాడు. అక్కడ తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కనుక దేవాతి దేవుడు మరి వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. అలాగనే ఉపాధ్యాయ గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉండండి, అందులో 3వ వచనం ఒకసారి చదువుతాం. ఉపాధ్యాయ గ్రంథం అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు 3 అంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ పాత నిబంధన పుస్తకాల్లో మరి అతి చిన్న పుస్తకం ఏదనంటే ఉపాధ్యాయ గ్రంథం. ఒకే ఒక అధ్యాయం ఉంది. ఇక్కడ ఎదోమీయుల గురించి అక్కడ దేవుని వాక్కు మాట్లాడుతున్నటువంటి మాట, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై మరి బండ సందులో నివసించేవాడా, మరి అక్కడ నుండి నీ ఎవరు పడద్రోయగలడని చెప్పేసి నీ హృదయ గర్వం చేత నటిస్తున్నావేమో. పక్షిరాజు ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు, ఆకాశంలో కింద ఎక్కడ కూడా ఉన్నాడు. పక్షిరాజు కిందకి రావడానికి ఇష్టపడదు. ఒకవేళ పక్షిరాజు అంత ఉన్నతమైనటువంటి స్థలంలో నీవు ఇల్లు కట్టుకున్నా, నీ గృహాన్ని కట్టుకున్నా, అక్కడ నుండి కూడా పడవేయడానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఎదోమీయుల గురించి దేవుని వాక్కు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయ గర్వం చేత నువ్వు నటిస్తున్నావేమో. మరి పక్షిరాజంతా ఎత్తైన స్థలంలో నీవు ఇల్లు కట్టుకున్నా కూడా అక్కడి నుంచి పడగొట్టడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. చూడాలి వచ్చి ఒకసారి చదువు. పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి
దృష్టిలో నుండి ఉం. నేను నిన్ను కింద పడవేద్దును. ఉం. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఏదో మీరు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ మీ హృదయ గర్వమును బట్టి మేము మరి అత్యున్నతమైన పర్వతముల మీద మా గృహాలు కట్టుకున్నాము, బండ సందుల్లో మేము నివసిస్తున్నాము, ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవడ పడద్రోయగలలే అని చెప్పేసి మీ హృదయ గర్వం చేత ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. పక్షిరాజంత ఎత్తైన స్థలంలో మీరు గృహాలు కట్టుకున్నా కూడా మరి అక్కడ నుండి కూడా ఈ దేవుడిని యెహోవా పడద్రోయడానికి శక్తిమంతుడై ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ మన హృదయ గర్వం చేత మనము గొప్ప స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఈ స్థాయి నుంచి ఇక్కడ నన్ను ఎవడ పడగొడతాలే, నాకంటే ఇంక గొప్పవాడు ఎవరులే అని మనం ఒకవేళ అనుకుంటే మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా దేవుడు అణిచివేస్తాం మన హృదయ గర్వాన్ని బట్టి. కనుక అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఎవరి గర్వం వాళ్ళు తగ్గిస్తుంది. వినయ మనస్కుడు ఘనతను ఉంటాడు. ఘనతకు ముందు ఎప్పుడు కూడా వినయం ఉంటుంది. మరి పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. కనుక ఈరోజు మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నటువంటి మనము మన హృదయంలో ఎప్పుడు కూడా గర్వం అనేది, అహంకారం అనేది రాకూడదు. ఎప్పుడు కూడా మనం తగ్గించుకుని వినయంతో ఎప్పుడైతే మనం బ్రతుకుతూ ఉంటామో దేవుడు దినదినము నిన్ను వృద్ధి పొందించి మిమ్మల్ని మీ కుటుంబాలను ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాడు. ఎప్పుడైతే మనం గర్విస్తామో మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా మనం పడిపోతాం. కనుక గర్వం వలన ఎప్పుడు కూడా అవమానమే పడుతుంది. కనుక తగ్గించుకునే అనే విషయంలో మనం ముందుకెళ్ళినట్లయితే దేవాతి దేవుడు మన ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తాడు. కనుక తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎవడైతే హెచ్చించుకుంటాడో తాను వాడు తగ్గించబడతాడు. కనుక శంకర్ ఏ విధంగా అయితే ప్రార్థన చేసి తగ్గించుకొని మరి అక్కడ పరిచయం ఏ విధంగా అయితే హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. మనము తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవాతి దేవుడు ఆ తగ్గింపు స్వభావాన్ని నీలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీలో ఆ గర్వం లేకుండా ఎప్పుడైతే ఏముందో ఖచ్చితంగా నీవు హెచ్చించబడతావు. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని ఆ విధంగా హెచ్చించాలని కోరిక ఇలా ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తగినట్టులో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీనికి ఆస్వాదించగాక. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ